స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మలాకి గ్రంథము పాత నిబంధన చిట్ట చివరి గ్రంథము అయినటువంటి మలాకి గ్రంథము చివరి అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను మూలవాక్యంగా. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు ఈ మాటలు ఏకీభించవలసిందిగా చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. పాత నిబంధన 787వ పేజీ, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికుడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడకు తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మా రక్షణకర్తకు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మమ్మలను ప్రేమించి నీ సన్నిధికి నడిపించినందుకే వందనాలు. ఆస్తో ఈ రాత్రి చేరవచ్చిన నీ బిడ్డలను పెట్టి స్తోత్రాలు. చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా ఇగో నీ దాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి చేరి ఉన్న సంఘముతోనూ సమాజముతోనూ లైవ్ ద్వారా నీ మాటలు వినుచున్న వారితోనూ వినబోతున్న వారితోనూ ప్రభువా మీరే మాట్లాడండి. నీ కార్యములకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆటంక శక్తులను యేసునామములో కొట్టివేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవ వచ్చిన ప్రతి బిడ్డకు మేలు కలుగునట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఘనమైన కార్యము జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ లైవ్ లో దేవుని యొక్క వాక్యం వినుచున్న వారికి ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనము కొన్ని అంశాలు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉంది, నా నామమందు అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించను అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా స్ట్రైట్ గా క్లుప్త సందేశంతో ముగించుకుందాం కనుక ఏ విధమైనటువంటి ఆలస్యము చేయక నేరుగా దేవుని యొక్క వాక్యంలోనే నేను అడుగు పెడుతున్నాను. హల్లెలూయా. అంటే దేవుని అందలి దేవుని నామమందలి ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట వాళ్ళ జీవితంలో. ఇదే మూలవాక్యంతో చాలాసార్లు నేను వాక్యాన్ని బోధించాను. అయితే ఫిజికల్గా ఆకాశంలో మానవాళ్ళందరికీ కనిపించే ఒక సూర్యుడు ఉన్నాడు. అవసరాన్ని చెప్తాను. అంటే ఈ సూర్యుడు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు రాత్రి అయ్యింది, మళ్ళా రోజు ఉదయం తెల్లారుతుంది కదా. సూర్యుడు రాలేదు అనుకుందాం, రేపంతా రాలే, ఎల్లుండంతా రాలే, ఆ తర్వాత రోజు రాలే. అంటే సూర్యుడు ఉదయించకపోతే మనకు మేలా లేకపోతే కీడా? నష్టం కలుగుతుందా మేలు కలుగుతుందా? నష్టమే కలుగుతుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయించకపోతే ఎన్నో ఆగిపోతాయి, ఏ పనులు జరగవు. హల్లెలూయా. ఈరోజు సోలార్ సిస్టమ్, సౌర కుటుంబము, ఈ సూర్య కుటుంబం అనేటువంటి వ్యవస్థ ద్వారా మొత్తము ఈ విశ్వంలో మండలాలు, ఖగోళ శాస్త్రం అంతా కూడా ఎన్నో ఆధారపడి ఉన్నవి. ముఖ్యంగా ఈ భూమి మీద పంటలు పండాలి అన్నా, ఈ భూమి ఒక శ్రేష్టమైనటువంటి సంపదను మనకి ఇవ్వాలి అన్నా సూర్యరశ్మి చాలా అవసరం. చిన్నప్పుడు మేము చదువుకున్న లెసన్లో ఎన్ఎస్ న్యాచురల్ సైన్స్ అంటే మనం మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు ఏ విధంగా ఈ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి, మొక్కలు ఎలా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, ఈ మొక్కలలో నుండి ప్రజలకు కావాల్సినటువంటి సమస్తము ఎలాగ మేలైన వస్తాయి అన్నీ కూడా న్యాచురల్ సైన్స్లో ఉంటుందన్నమాట. అంటే వీటన్నిటి కూడా అంటే సూర్యుడు అనేది లేకపోతే ఈ ప్రక్రియ అనేది ఆగిపోతుంది అన్నమాట, ముందుకు సాగదు. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే సూర్యుడు అంటే మనకి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే వెలుగు కదా. వెలుగు అంటే వెలుగు ద్వారా మనిషి ఇగో తన పనిని తన మార్గాలన్నీ కూడా చక్కబెట్టుకుంటాడు. ఎవరైనా ప్రయాణం చేయడానికి పూనుకున్నప్పుడు
అంటే పగలు ప్రయాణం సురక్షితంగా ఉంటుంది, రాత్రి ప్రయాణం ఎవరికైనా సరే చాలా కష్టము, ప్రమాదం, దొంగలు రకరకాలమైనవి ఉంటాయి. అంటే ఎలుగులో ప్రయాణాలు మనకి ఈజీగా జనాలు అందరూ ఉంటారు కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు అని. అంటే భౌతిక సంబంధమైనటువంటి సూర్యుడి ద్వారా ఎన్నో మేలులు ఈ భూమండలం మీద ప్రజలకు కలుగుతున్నాయి. ఆ సూర్యుడు ఉదయించకపోతే చాలా కీడులు, చాలా నష్టాలు మానవాళికి కలుగుతున్నాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఈ భౌతిక సంబంధమైనటువంటి సూర్యుని వెలుగు మంచోళ్ళ మీద, చెడ్డోళ్ళ మీద, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరి మీద పడుతుంది. అవునా కదా? హల్లెలూయా. అయితే బైబిల్ అంటే ఈ భౌతికంగా ఇంకా ఈ సూర్యుడు కోసం నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే చాలా ప్రసంగాలు చాలాసార్లు చెప్పాను. ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమి ఉంది, ఈ రాత్రులు ఈ పగలు ఎలా ఏర్పడుతున్నాయంటే, మనమున్న ఈ భూమి ఈ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది మాట. హల్లెలూయా. సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది ఈ భూమి. ఇప్పుడు నా చుట్టూ నేను ఎవరి చుట్టూ వాళ్ళు ఇలా తిరిగండి, సింపులా కాదా? నేను మీ అందరి చుట్టూ తిరగాలి, సింపులా? హల్లెలూయా. ఇప్పుడు భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తను తిరిగింది. ఇప్పుడు నేను తిరిగాను కదా, అలా తన చుట్టూ తను తిరిగింది. అలా తిరగడానికి 24 గంటలు పడతాయి. అంటే రాత్రి పగలు ఏర్పడుతుంది. భూభ్రమణం అంటారు దీన్ని. భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అప్పుడు రాత్రి పగలు ఏర్పడతాయి ఇలా తిరగడం వల్ల. అదే భూమి ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడానికి 365 రోజులు పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. హల్లెలూయా. దాన్ని భూ పరిభ్రమణం అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఫిజికల్గా ఉన్నటువంటి వ్యక్తులకు భూమి తిరుగుతుంది అంటే నమ్ముతాడు ఎవడైనా? మరి సరే, భూమి తిరగలేనప్పుడు ఈ రాత్రి పగలు ఎలా ఏర్పడో చెప్పాలనాలి. చెప్తాడు వాడు? చెప్పడు. అంటే తిరుగుతుందంటే ఒప్పుకోడు, మరి ఎలా ఏర్పడ్డాయంటే చెప్పడం. ఇప్పుడు అలాగే ఉంది మూర్ఖత్వం. ఇప్పుడు ఏంటి, నేను ఇంకొకరిది తప్పు అని అన్నాను సపోజ్, నేను మరి తప్పు అన్నప్పుడు రైట్ ఏంటి చెప్పాలా లేదా నేను? అంతే. సేమ్ టైము ఇంకొక వ్యక్తి తప్పు అంటున్నప్పుడు ఇది రైట్ ఏంటో చెప్పు. మరి అంటే రైట్ ఏంటో వాళ్ళకి తెలియదంట, కానీ ఇది అంటే తప్పు అంట. ఏంటది? వాట్ ఈస్ దిస్? అలా ఉంది రోజు. నాకు కూడా చిన్నప్పుడు స్కూల్ టీచర్ చెప్తున్నప్పుడు 4వ తరగతిలో ఈ పాఠాలు నేర్చుకున్నాను, ఇప్పుడు చెప్పే లెసన్లో. అంటే భూమి తిరుగుతుందా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా ఇల్లు అక్కడే ఉంది కదా అనుకున్నాను నేను. భూమి తిరుగుతున్నప్పుడు మరి మా ఇల్లు ప్లేస్ అంతా మారిపోయి ఇంకొకరి ఇంటి పక్కకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళట్లేదు. ఏంటంటే అంతే, దట్ ఈస్ సైన్స్. అంటే సైన్స్ అంతా అలాగా అందుకని సైన్స్ ఎంత అభివృద్ధి పొందింది కనుక సింపుల్గా ఏమంటారంటే దేవుడు లేడు అంటారు అన్నమాట. ఎందుకు? ఇగో భూమి తన చుట్టూ తను తిరగకపోతే ఈ పరిస్థితి రాదు. ఈ సూర్యుడు చుట్టూ భూమి తిరగకపోతే రాత్రి పగలు అర్పించాడు దేవుడు అంటే వీటి మధ్యలోను. అంటే సైన్స్ ఇంత అభివృద్ధి పొందింది, సైన్స్ ఇంత రకంగా ఉన్నప్పుడు మళ్ళీ దేవుడి వల్ల ఈ మేలు జరిగింది అంటే అవతల వ్యక్తి ఏమని తెలిసి మన చిన్నపిల్లలు కానీ చూస్తాడు, బుడముచ్చకయ్య కూడా చూస్తాడు. అంత దేవుని కృప, బై గాడ్ ద గ్రేస్ అంటే ఈ బొంద అంతే. ఏం మాట్లాడుతున్నారు అంత దేవుడు అంటారు ఏంటి అంత ఇల్లని తిక్కుల కింద చూస్తారన్నమాట వాళ్ళు. అంటే అంత టెక్నాలజీ అభివృద్ధి పొందింది సైన్స్, వీళ్ళు ఇంకా దేవుడు అంటున్నారని వాళ్ళు నమ్మరు. ఇక అంటాడా భూమి తిరగడు పెట్టి నీ బొంద భూమి తిరగదు అంటారు. మరి ఇది తిరగకపోతే అది చెప్పు ఎలాగైందని అంటే వాడు చెప్పడు. అంటే ఇక్కడ ఇది తిరగట్లేదు అన్నవాడికి ఎలా తిరుగుతుందో, ఎందుకు తిరుగుతుందో, తిరగకపోతే ఏం ఆగిపోతాయో ఇవి మనం చెప్తాం. అంటే ఇది కూడా తిరగడానికి కారణం అంటే దేవుడు రా బాబని ఆ సైన్స్ నమ్మేవాడు కూడా చెప్తారు. అంటే సువార్త అన్ని శాస్త్రాలు ఎరిగిన వారికి, ఏ శాస్త్రము కూడా ఎరగని వారికి కూడా చెప్పేటువంటిది సువార్త, దేవుడి మాట. అందుకే దేవుడి మాటలు అందరికీ తొందరగా అర్థం కావు. కొందరు దాన్ని అవునంటే కొంతమంది కాదంటారు. అందరూ యాక్సెప్ట్ చేయరు దేవుడి మాటని. ఏనాడు బైబిల్లో ఉంది ఏమని అంటే భూమి గుండ్రంగా ఉన్నది అని ఉంది. హల్లెలూయా. గుండ్రంగా గోళాకారంగా భూమి ఉందంటే భూమి అలా లేదు అని చెప్పేసి ఏంటి బలపరుపుగా ఉందని చెప్పేసి ప్రయోగం చేస్తారు. వాస్కో డి గామా అనేటువంటి ఒక శాస్త్రవేత్త స్టక్ అవుతుందా లైవ్ మళ్ళీ ఒకవేళ నీది కూడా వైఫై ఆన్ చేసి, వైఫై కాదు తీసుకుంటుంది చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా. సిగ్నల్ కూడా ప్రాబ్లం అవుతుంది. రాత్రి కూడా అలా 11 అయిపోయింది అప్లోడ్ అయ్యేసరికి.
ఓకే, భూమి బల్లపొరుగుగా ఉంది, గుండ్రంగా లేదు అని చెప్పేసి వాదపోద వచ్చింది. మొత్తం మీద దాన్ని పరిశీలన చేసి కనుగొనని చేస్తే, అరే భూమి బల్లపొరుగుగా లేదు, గుండ్రంగానే ఉందని కనుగొన్నాను. ఎప్పుడో బైబిల్ చెప్పింది భూమి గుండ్రంగా ఉన్నది, గోళాకారంగా ఏంటి బల్లపరుపుగా భూమి లేదు, గుండ్రంగా ఉందని ఎప్పుడో బైబిల్ చెప్పింది. అంటే బైబిల్ చెప్పకుండా ఈరోజు ఒక శాస్త్రవేత్త కానీ ఇంకొక మత గ్రంథస్తుడు కానీ ఏదో కొత్త సంగతి ఈ లోకంలో చెప్పలేదు ఏమీ. బైబిల్ అన్ని విషయాలు చెప్పింది. అక్కడికి వెళ్ళి రాకుండా ఏంటి వీళ్ళే కనిపెట్టుకున్నట్టు చెప్తున్నారు బైబిల్లో ఎప్పుడో దేవుడు రాయించిన సంగతులని. కాబట్టి ఈ సూర్యుని చుట్టూ ఈ భూమి తిరగకపోతే, సూర్యుడు అక్కడే ఉంటాడు కాన్స్టెంట్ గా, కానీ భూమి తిరుగుతుంటది అన్నమాట. ఇది ఎలా తిరుగుతుందో అంటే మళ్ళా మనం సైన్స్ లోకి వెళ్ళి ఇవన్నీ లెక్కలు కట్టుకుని పరిశీలన చేసుకుని చేయాలి. ఈ 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం, అందుకే ఒక పక్షం అమావాస, ఒక పక్షము తెలుగు నెలలు, తెలుగు మాటలు చైత్ర వైశాఖం జ్యేష్ఠ ఆషాఢం ఇలా ఉంటాయి కదా, ఈ తెలుగు నెలలు. ఇంగ్లీషు జనవరి ఫిబ్రవరి మార్చి ఇంగ్లీష్ నెలలు. సో ఇందులో మళ్ళీ నక్షత్రాలు అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, బోల్డ్ శాస్త్రాలు ఉన్నాయి. అంటే అన్ని శాస్త్రాలు అన్ని స్థలాలు అందరికీ చెప్పడానికి బాగోదు, అంటే అందరికీ అర్థం కాదు. అందుకని కొన్నిసార్లు అవసరమైనవి కొన్ని మాత్రమే చెప్పుకుని మిగతా వదిలేస్తామాట. ఆ కొన్నిటిని బట్టి అంటే నీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానంతో కొన్ని తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. సో ఏదేమైనా కానీ సూర్యుడు అనేటువంటిది ఈ భౌతిక ప్రపంచానికి దేవుడు పెట్టాడు. బైబిల్లో రాయబడి ఉంది, పగటిని పరిపాలన చేయడానికి చిన్న జ్యోతిని, పెద్ద జ్యోతిని, రాత్రిని పరిపాలించడానికి చిన్న జ్యోతిని దేవుడు చేశాడు. అంటే ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు చేశాడని కీర్తనగాడు చెప్పాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. హల్లెలూయా. కనుక వీళ్ళు అదే సూర్యుని వేరుగా వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అదే అంటున్నాను, నేను ఏదనుకుంటే అది సరిపోతుందా? నేను అనుకున్నదంతా బైబిల్లో కాదు, బైబిల్ అనుకున్నది నేను అనుకోవాలంతే. నాకు బోల్డ్ ఆలోచనలు ఉంటాయి, నా ఆలోచనకి అది ఇంపార్టెంట్, దేవుడికి కావాల్సింది. అలాగా ప్రజలు ఏం చేశారంటే అందరి ఆలోచనలను దేవుడి మీద అప్లై చేసేసారు. దేవుడి ఆలోచన వీరు తీసుకోకపోగా వీరి ఆలోచన దేవుడి మీద రుద్దేసి, దేవుడు లేడని ఇగో ఇలా సైన్స్ చెప్తుందని అలా అంటాడు. దేవుడు అన్నాడు కానీ ఆయన ఈయన కాదు ఇగో ఇదని ఇలా ఎవరి భాషలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో కమ్ టు ద పాయింట్. మొత్తానికి భౌతిక సంబంధమైనటువంటి సూర్యుడి వల్ల ఈ విశ్వం అంతా నడుస్తూ ఉంది. ఎన్నో పనులు కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో వెలుగులు ఆ సూర్యుల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఆ సూర్యుడు లేకపోతే వెలుగు ఉండదు, ప్రజలు ఏమవుతారు? ఇప్పుడు చీకటితో ఉంటారు. ఈ సోలార్ అనేది పనిచేయదు సూర్యుడు లేకపోతే, అవునా? కనుక ఎన్నో ప్రాంతాలలో ఇప్పుడు మన వరకు ఇంకా తమ్ముడు వేసుకున్నారు కదా, కొన్ని ప్రాంతాల్లో మన గూటుమండి వెళ్ళాం, అక్కడ కూడా సోలారే వాళ్ళందరికీ, అక్కడ కరెంట్ కాదు, సోలార్ మీద తీసుకుంటారు. అలాగే ఎన్నో ప్రాంతాల్లో అభివృద్ధి లేనటువంటి స్థలాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సోలార్ వ్యవస్థ ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. అంటే ఇంకా ఈ సూర్యుడు వల్ల వెలుగు అనేటువంటి దానిని ప్రజలు తమ జీవితాన్ని మనుగడ కొనసాగుతూ ఉన్నారు. అంటే వెలుగు లేకపోతే చీకటి మహిమ అయిపోతుంది లోకమంతా. అంటే షార్ట్లో సూర్యుడు కోసం చెప్పేశాను నేను. కనుక బైబిల్ ఏం చెప్పిందంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంట. హల్లెలూయా. అంటే ఈయన సూర్యుడు కాదు, సూర్యుడు వంటి వాడు మాట. ఈయన నీతి సూర్యుడు అంట. ఈయన ఉదయిస్తాడంట. ఎవరికి అంటే అందరికీ కాదు, ఈ సూర్యుడు అందరికీ. నేను అందుకే నొక్కి చెప్తున్నాను, ఈ దేవుడు ఆకాశంలో పెట్టినటువంటి ఈ సూర్యుడు అందరికీ ఉదయిస్తాడు. వీళ్ళకి మానేసి వాళ్ళకి రావడం అని అనుకోడు. హల్లెలూయా. కానీ ఇక్కడ బైబిల్లో చెప్పినటువంటి ఒక ఆయన సూర్యుడు వంటి వాడు అంట. అంటే సూర్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉదయిస్తాడట, ఆయన వెలిగిస్తాడట, ఆయన కూడా ఇగో ఇలా విధమైనటువంటి పనులు కార్యములు అందరిలో కూడా జరిగిస్తాడట. అయితే ఆయన ఎవరికి ఉదయిస్తాడు, ఎప్పుడు ఉదయిస్తాడు, ఎలా ఉదయిస్తాడంటే బైబిల్ కోట్ చేసింది ఏంటంటే, ఎవరైతే ఆయన యందు ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళకే ఉదయిస్తాడంట. కొన్నిసార్లు మాకు కరెంట్ లేదు చూడగానే రాగానే, ఇదేంటి మాకు కరెంట్ లేదు, అందరికీ కరెంట్ ఉంది అని చెప్పేసి చూసుకొని మీటర్ దగ్గరికి వెళ్తాను, నేను మెయిన్ దగ్గరికి వెళ్తాను, ఫీజు చూసుకుంటాను. నేను చూసుకుంటే కొట్టేసింది, ఫీజు కొట్టేసింది, సరే వైర్ మొక్క ఎక్కడ ఉందో ఎత్తుకుంటాను. ఫీజు కూడా బాగానే ఉంది, అందరికీ కరెంట్ ఉంది మాకు లేదు.
ఇప్పుడు మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాను, తమ్ముడు గణేష్ ఫోన్ చేస్తాను, తమ్ముడు ఒకసారి రా, ఫీజు బాగానే ఉంది కానీ మాకు కరెంట్ లేదు అంటే నాకు తెలిసిందంతా చూశాను, ఇక మొదట మనకు తెలియదు కాబట్టి అది తెలిసిన వారికి ఇన్ఫార్మ్ చేసుకోవాలి. కాబట్టి ఇలాగ ఒకరికి ఉన్నది ఒకరు లేదంటే సంథింగ్ ఏజ్ ప్రాబ్లం అయింది. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంట, నీతి సూడు ఒక ఆయన ఇలాగా అందరికి ఉదయించాలని గ్యారంటీ లేదు. అందరికి ఉదయించాడట. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో ఆయనకే ఉదయిస్తాడట. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకే దేవుడు ఉదయించాడు అనుకో, ఇప్పుడు వాళ్ళకి చీకటి ఉంటుంది వెలుగుంటుందా? చెప్పాలి మీరు అందరు కూడా. ఈ పిల్లలు వెలుగుంటే చీకటి ఉంటుందా? నువ్వేమంటున్నావు నాకు అసలు అర్థమవుతాయి కదా. హల్లెలూయా. ఎవరికైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళకి ఈ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అంటే ఆయన ఉదయించాడంటే అర్థం ఏంటంటే చీకటి తొలగిపోయింది, చీకటిలో నుండి వెలుగు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రసంగానికి ఇంపార్టెంట్ ఏంటంటే నీతి సూడు ఉదయము, నీతి సూడు కిరణాలు, నీతి సూడు మనలో ప్రకాశించుట, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం చెప్తున్నాను, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే జరుగుతాయా, నెత్తిమే చేస్తేనే జరుగుతాయా అంటే ఏం కాదు. కానీ ఎవరైతే దేవుని అనుగ్రహాన్ని పొందుతారో, ఎవరైతే దేవుని మనసును గెలుచుకుంటారో వారిలో నుండి వాళ్ళు విశ్వాసులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆయన్ని గెలుచుకోవాలి. అది ఇంపార్టెంట్ మాట. మనం ఫిజికల్గా ఏం చేస్తున్నాం అంటే మనం అంతటోళ్ళు ఏంటండి, మనం చిన్నోళ్ళం, మన స్త్రీలు, మనం చదువుకోలేదు కదా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు మనమే తగ్గించేసుకున్నాం. ఈ తగ్గింపు కాదు దేవుడికి కావాల్సింది. రియల్ లైఫ్లో తగ్గింపు జీవితం అనేది ఒకటి ఉన్నది, అది తగ్గించుకోమన్నాడు దేవుడు. ఇక్కడ తగ్గించుకోవడం కాదు. హల్లెలూయా. ఇక్కడ తగ్గించుకోవడం కాదు. నువ్వు పోటీ పడాలి అందరితో. స్త్రీ అయితే అవ్వచ్చు. ఇక ఇప్పుడు విమానం కూడా నడుపుతుంది స్త్రీ, ట్రైన్ నడుపుతుంది, కండక్టర్ జాబు, డాక్టరు, పోలీసు, లాయర్, మొత్తం అన్నిట్లో స్త్రీ ఉంది. ఇప్పుడు చివరికి బోధిస్తున్నారు కూడా స్త్రీలు. ఎందులోనూ మేము తక్కువ కాదంటున్నారు. అంటే మేము స్త్రీలం కాబట్టి మేము వంటింట్లోనే ఉండాలని అనుకుంటే ఇన్ని రంగాల్లో స్త్రీలు ఉండేవారు ఈరోజు? ఉండేవారు కాదు. స్త్రీ అన్ని రంగాల్లో ఉండాలని బైబిల్లో ఉంచినటువంటి విలియం కేరీ గారు, భారతదేశంలో ఢిల్లీ దగ్గర నుండి రాజా రామ్మోహన్ రాయ్ గారు, వీళ్ళు ఎంతో పోరాటం చేసి రోజు స్త్రీలు వాళ్ళ పేర్లు మర్చిపోకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారనుకో, సపోజ్ స్త్రీ వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పి ఇట్లా ఏముండదు. వంటగదిలో ఉంటుంది, ఆమె ముఖం ఎవరికి కనబడదు. వంటగదిలోంచి రిప్పలేస్తుంది, ఇంట్లో వారు లేరండి, పలానా సమయంకి వస్తారండి అని చెప్తుంది అన్నమాట. బయటకు వచ్చి కూర్చోండి, స్టూల్ వేయదు, చైర్ వేయదు, ఏమీ వేయదు. ఆ కాలంలో అలా ఉండేది పరిస్థితి. ఇంట్లోనే ఉండాలి, వంటింట్లోనే ఉండాలి, ఇంట్లో వాళ్ళకి కనబడాలి తన ముఖం, బయట వాళ్ళకి కనబడకూడదు. అంత అలా ఉండేది ఆ రోజుల్లో. అటువంటి వ్యక్తులను ఏంటి, స్త్రీ చదువుకోవాలి, తిను కూడా అన్ని వేలో ఉండాలని దేవుడు భక్తులు ఎంతో ప్రయాసపడ్డారండి. భారతదేశంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత సతీ సహగమనం, ఎన్నో దురాచారాలు, మూఢాచారాలు అన్ని కూడా తొలగించాడు ఆయన. ఈరోజు ఒక్కొక్కడు మా ధర్మం అని యుద్ధాలకు బయలుదేరి కొంపలు అంటిస్తున్నారండి. ధర్మం అంటే కొంపలు అంటించేది కాదు, కూలే కొంపలు కట్టడం అసలైన ధర్మం అంటే. హల్లెలూయా. ఇడిపోయేటువంటి పరిస్థితుల్ని కలపడం, చక్కబెట్టడం, బాగు చేయడం, ఉద్ధరించడం, సరిచేయడం మాట ధర్మం అంటే. ధర్మం పేరిట ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు ఇదో పిఠాపురంలో ఇప్పుడు ఏం చేశారు తెలుసా? పిఠాపురంలో మన దాకా మీరు ఎవరి తాలికంటే పిఠాపురం తాలికి చెప్పేవారు. హల్లెలూయా. ఆ పిఠాపురంలో వీళ్ళు ఎస్సీ వాళ్ళు, వీళ్ళు మాళ్ళోళ్ళు కాబట్టి వీళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు, వీళ్ళకి ఏంటి చిన్నపిల్లలకి ఇడ్లీకి వెళ్ళాడు ఒక ఆయన, ఇడ్లీ లేదన్నాడు. అదేంటయ్యా ఇడ్లీలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే, మీకు ఇవ్వద్దు అన్నారు ఊర్లో అన్నాడు. అదేంటి మాకివ్వద్దండి ఏంటి? ఇంకో ఆయన టీ అడిగితే మీకు ఇవ్వద్దు అన్నారు. అంటే ఆ కుల వాళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వరట. అలాగా టీవీ 9లో హల్చల్ అయ్యింది. ఇది పరిస్థితి. అంటే ఈ రోజు కూడా నా ఇంత టెక్నాలజీ 2025లో ఉన్నారా బాబు? మనం 95లో లేము, 1800 సంవత్సరంలో లేము, ఏ శతాబ్దంలో ఉన్నా, 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే ప్రజలు ఇప్పుడు. ఇప్పటికీ కూడా ఊర్లో గ్రామ బహిష్కరణ. అయ్యయ్యో, ఇది పరిస్థితి రోజు. అంటే ఏం జరుగుతుందంటే ఒకటే సింపుల్, మానవత్వం అంతరించిపోతుంది మనిషిలో, మృగతత్వం అంతం వెళ్తుంది, రాజ్యం వెళ్తుంది. హల్లెలూయా.
మానవత్వం ఎప్పుడైతే చచ్చిపోయిందంటే అక్కడ ఖచ్చితంగా మృగతత్వం ఉంటుంది అన్నమాట. అందుకే దైవజనం అంటాడు, ఈ జగముక పెను మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగముక పెను మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థము కొరకే, అయినను నామది వ్యర్థము కొరకే పరుగులు తీయక చోద్యం వాయెను, పరుగులు తీయక చోద్యం వాయెను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని. ఘోరధురి తోడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా, ఘోరధురి తోడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని. హల్లెలూయా. దైవజనుడు పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఏమంటున్నాడంట, ఈ జగం ఒక మృగ తృష్ణ. అంటే ఈరోజు అంటే మృగం యొక్క కోరిక, మృగం యొక్క తత్వముతో నిండిపోయిందండి ఈ జగాన మనుషులు. ఈ జగం ఒక మృగ తృష్ణ అని ఎరిగితేనే పరులకు నేర్పించే తిని అంటూ ఇప్పుడు ఏమైందంట, నామది వ్యర్థతో నిండిపోయిందంటే ఇప్పుడు అంటే తెలుసు అందరికీ, ఎవరికి తెలియదని చెప్పండి, చిన్న పిల్లలు కూడా తెలుసు. హల్లెలూయా. ఇది రైట్ కాదు, ఇప్పుడు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తే తప్పని పిల్లడు కూడా తెలుసు, తెలీదా? కష్టపడకుండానే ఏంటి అక్రమ గది తీసుకోవడం తప్పని అందరికీ తెలుసు, తెలుసు కానీ పాటించట్లే. అందుకని అన్నాడు, మృగ తృష్ణని బాగుగా ఎరిగి తిని పరులకు నేర్పించి తిని, అయినను నా మది వ్యర్థత కొరకే చోద్యం పరుగులు తీస్తుందంట. హల్లెలూయా. అందుకని దేవుణ్ణి బతిమాలుతున్నాడు భక్త సంఘము పక్షంగా పాట ఏంటంటే, మరి యొక్క తరి నిన్ను గాయపరిచితిని ఘోర దురితుడునయ్యా కోరి నిలిచితిని. నీ కరుణ కావాలి, నీ కృప కావాలి, నీ దయ కావాలయ్యా, నీ క్షమాపణ నాకు కావాలి తండ్రి, ప్లీజ్ హెల్ప్ మీ అండి, నన్ను దర్శించండి, నాకు సహాయం చేయండి అని భక్తుడు దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అలాంటివి లేవు, తప్పైతే సరి చేసుకోవడాలు, క్షమించమనడాలు లేవు, కక్ష పెట్టడాలు. హల్లెలూయా. ఇప్పుడు దొంగల ముఠ ఉంది, మీకు సింపుల్గా చెప్తున్నాను. ఒక దొంగల ముఠ ఉంది. ఒక దొంగల ముఠాలో నుండి ఒక వ్యక్తి చక్కగా చాలా హ్యాపీగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు, మోసాలతో, అక్రమాలతో, కుట్రలతో. ఒక రోజు అనిపించి తన భార్య ద్వారా, తన పిల్లల ద్వారా, తన తల్లిదండ్రుల ద్వారా, తన స్నేహితుల ద్వారా ఈ మార్గము కొరకు నువ్వు ప్రయాసపడి కష్టపడి తీసుకుని వస్తున్నావు, రేపు పొద్దుట అదే మార్గము నీకు ప్రమాదం పొంచి ఉన్నది, ఇది మంచిది కాదు, ఈ మార్గం ఏనాటికైనా మనకి ప్రమాదం కలగజేస్తుంది, వద్దు నాయనా అని చెప్తే మొత్తం మీద ఆ వ్యక్తి నిజమే ఆలోచించి, నేను సంతోషంగా ఉండడానికి ఇంకొకరు సంతోషాన్ని నాశనం చేస్తున్నాను, నిజమే కదా, ఇది జీవితం కాదు కదా, ఇది మంచిది కాదు కదా అని ఆలోచించాడు. ఏ కన్నీరో తను తాకిందండి. అలాగ తను మారి ఆ యజమానికి, గురువుగారు ఈ రోజు నుంచి నేను ఈ పాడు పని చేయట్లేదు, నేను మానేస్తున్నాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి, నేను ఇక మీదట ఉన్నంతలో ఏదో చేసుకుని బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అబ్బా, ఇప్పుడు ఈ దొంగల ముఠ, శబాసరా, నువ్వు మా అందరిలో చాలా ఉత్తముడురా, నువ్వు చాలా మంచోడురా నువ్వు అని సాలు వేసి సన్మానం చేసి దండెత్తరా అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, మన ముఠాలోంచి వీడు మంచోడటరా, వీడు వెళ్ళిపోయాడట. చూడండి అని తనని, తన కుటుంబాన్ని చంపేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ఏముంది సమాజం అంటే, మారేవాడిని మారనివ్వదు. హల్లెలూయా. చూసారా, అంటే బాగున్న వాళ్ళని చెడగొట్టడమే వీళ్ళ పని. ఏదో రకంగా ఎవరొకరి ద్వారా మారితే, చూసావా, మారితే ఏంటి శిక్ష, ఇది పరిస్థితి ఈరోజు. అంటే ఇలా ఉంది సమాజంలో వైఖరి.
ఇటువంటి పరిస్థితులలో భక్తి అనేటువంటి దానిని దేవుడు పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, దేవుడు ప్రేమా స్వరూపి అంట. లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవం పొందినట్లు తన కుమారుడిని ఈ లోకానికి అప్పగించాడు. యోహాను సువార్త 3:16. ఇప్పుడు యేసుక్రీస్తును తన కుమారుడైనటువంటి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. అంటే నా దోషం నీ దోషం మనందరి పాపాల కొరకు శిక్షను తను భరించి ఆ పాపము తన మీదే వేసుకుని మనకు బదులుగా తానే మరణించాడు. అంటే ఈ మరణం ద్వారా మనకు ఒక పునరుద్ధానము పొంది నిత్య జీవాన్ని పొందే అవకాశాన్ని దేవుడు మనకిస్తే, ఈ లోకాధికారి అయిన సాతాను ఏం చేస్తాడో, ఏంటి నువ్వు వీళ్ళ పాపాన్ని క్షమించేదవా, వీళ్ళకి పునరుద్ధానం ఇస్తావా, మహిమ శరీరం ఇస్తావా చూడని చెప్పి వాడు ఏం చేస్తాడంటే దేవుడు నమ్ముకున్నటువంటి కుటుంబాలను దేవుని సంఘాలను పాడు చేయడానికి వాడి యొక్క ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు నిజమే కదా, దేవుని స్వార్థ పాడవడానికి, దేవుని సంఘాలు చల్లాచెదరవడానికి దేవుని ప్రజలే కారణం. అవునా కదా? హల్లెలూయా. అన్ని జనుల మధ్య నా నామము అవమానపరచబడుతుంది మీ వల్ల అన్నాడు ప్రభువారు కదా. అంటే ఇప్పుడు సరిగ్గా లేరు వీళ్ళు. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే, వీళ్ళ సొంత స్వలాభము కొరకు, వీళ్ళ సొంత ఘనతల కొరకు రకరకాలుగా ఆలోచించి దైవ కార్యాలకి వేరుగా ప్రవర్తించి రకరకాలు చేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే సమాజంలో దేవుని సంఘానికి అవమానము కలిగేటువంటి పనులు జరుగుతున్నాయి. హల్లెలూయా. అంటే మనము భక్తి చేయడం అంత ఆషామాష విషయం కాదు. ఇంత ఘోరమైనటువంటి, అంటే ఓ పక్క నామకార్థ క్రైస్తవుల మధ్య నువ్వు భక్తి మోకాళ్ళ ప్రార్థన యథార్థత అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈ మారిన ముఠాలోంచి మంచి వ్యక్తి వెళ్తుంటే బయటికి వెళ్తారా? అలాగా నువ్వు భక్తి నేర్చుకుంటానంటే ఈ భక్తి నేర్చుకోవడానికి ఇష్టం లేనటువంటి ఈ జనులు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దైవజనుణ్ణి ముంగమూరు దేవదాసాయి గారిని సంఘాలు సంఘ పెద్దలు కలిపి గెండేహారు బయటికి. ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని సంగతులు దేవుణ్ణి అడిగితే, మా రూమ్ లో ఉంది ఫోటో చూడండి, ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిన దైవజనుడు అండి, చాలా 90 సంవత్సరాల పై దాటి బ్రతికడైన అందు వృధాప్యులు ఉంటున్నప్పుడు గెంటేశారు ఆయన దైవజనుడిని. ఆయన సంఘాలే బైబిల్ మిషన్, ఆయన కట్టిన సంఘమే బైబిల్ మిషన్ ఏంటి. కానీ ఆయనకు ఆ దినాలలో ఆ సమయాలలో ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఆయన చేసిన తప్పేంటి, పొరపాటు అంటే ఏం చెప్పినా, ఎద్దుల బండి ప్రయాణాలు ఉండేవి ఆ రోజుల్లో. ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తూ ఆయన మాట్లాడుకుండేవాడు. ఎద్దుల బండి నడిపెట్టి ఆయన వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మాట్లాడుకుంటున్నాడు. ఈయన అక్కడ ఆయనతో పాటు అంట ప్రభువు వచ్చాడట. అంటే ఆయనకి ఎలా కనబడతాడు? ఆయనకి ఎందుకు తెలుస్తుంది? ఆ ఎద్దుల బండి ఆయన ఎద్దులు నడపచ్చు, ఆయన కంట్రోల్ ఎద్దులు నడవచ్చు, ఆయన కనసాగేస్తే ఎద్దు ఆగచ్చు. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే దేవునితో స్నేహం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అతడు వృద్ధుడు కావచ్చు, ఏంటి కళ్ళు కనబడకపోవచ్చు, పళ్ళు లేకపోవచ్చు, కానీ దైవముతో అనుబంధము కలిగినటువంటి ఒక భక్తుడు అక్కడ. ఆ భక్తులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇతనికి ఎందుకు వినపడుతుంది అండి? ఎలా వినపడుతుంది? వినిపించేస్తుందా? వినిపించదు. అందుకే చెప్తున్నాను, కుటుంబంలో అందరికీ దేవుని స్వరం ఎలా ఎందుకు వినపడుతుంది? వినపడదు. అంటే ఎవరైతే దేవునితో అబ్రాహములాగా స్నేహం చేస్తారో వాళ్ళకి దేవుని స్వరం వినపడదు, అందరికీ వినపడదు. హల్లెలూయా. 5 చేతులకి ఏంటి 5 వేలులు డిఫరెంట్ ఫింగర్స్ ఉంటాయి, అన్ని ఒకటి కాదు, కానీ అన్ని దీనికి కావాలి. అలాగే అంతే సేమ్ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో ఏంటి వాళ్ళని దేవుడు ఒక ప్రత్యేక శైలిలో దర్శిస్తాడు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కృప దొరుకుతుంది. దేవుని స్వరం వినగలుగుతావు, కొన్ని రహస్యాలు తెలియపరుస్తాడు దేవుడు, కొన్ని నిగూఢ సంగతులను బయలుపరుస్తాడు, ఎన్నో చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావు. నీకేం జరుగుతుందంటే ఇప్పుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడట. అంటే నీతి సూర్యుడు అయినటువంటి క్రీస్తు నీలో ఉదయిస్తూ ఉన్నప్పుడు చీకటి నిన్ను పరిపాలన చేయదు. చీకటిలో నువ్వు నడవాలనుకో, చీకటిని నువ్వు ప్రేమించలేవు, చీకటి సంబంధమైనటువంటి వ్యక్తులతో కలిసి సహవాసం చేయలేవు. ఎందుకంటే నీలో ఉదయిస్తున్నది దేవుని స్వభావము.
హల్లెలూయా. నీ మీద ప్రకాశిస్తున్నది దేవుని మహిమ అయినప్పుడు నువ్వు చెలి సహవాసంలో కొట్లు కాడ అక్కడెక్కడ ఎందుకు కూర్చోగలుగుతావా? ఉండలేవు అసలు అక్కడ. ఎందుకంటే నీ మీద క్రీస్తు ఉదయిస్తున్నాడు. దైవజన్ లేసన్న గారు పాటల్లో జన్వస్లే అన్న అనుకుంటాను పాడిన పాట, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. దేవుడు వెలుగు వచ్చింది నీ మీదకి, నువ్వు అలా ఉండిపోవడానికి వెళ్ళా, లేగాలి, నువ్వు సర్దాలి, మొత్తం ముందుకు సాగాలి, పయనించాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన అందరి మీద ఈ సూర్యులాగా ఉదయించడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళకు ఉదయిస్తాడు. అందుకే చెప్పండి, అందుకే యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నాడు. ఇంటి వారందరూ ఒకే ఆలోచన, దేవుని కొరకు ఒక స్టాండ్. ఈ దేవుని కొరకు ఈ పొలం అమ్మేసి ఇచ్చేద్దామా? ఓకే, అంతే. ఏదైనా సరే ప్రతి విషయంలో ఒకే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు, ఒకే మాట ఒకే బాట. దేవుని కొరకు చావడానికైనా, దేవుని కొరకు ఏమైపోవడానికన్నా అంతా ఒకే మాటతో ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో దేవుని విషయంలోకి వచ్చేసరికి ఒకరు అవునని ఒకరు కాదని, ఒకరు ఎలమని ఒకరు వద్దని, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉదయిస్తాడు చెప్పండి? దేవుని మహిమ ఎలా వస్తుంది? అందుకని ఆ దేవుని మహిమ రాలేనటువంటి వ్యక్తుల మీద సాతాను కార్యాలు జరుగుతున్నాయి. సాతాను యొక్క శోధన కలుగుతుంది. సాతానుడు వాళ్ళని బలహీనపరుచుకుని వచ్చి రకరకాలుగా అడ్డుబండలా చేస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకని నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. కనుక వెలుగు మనకి అవసరం. అందుకే అంటాడు భక్తుడైనటువంటి దావీదు, చూడండి 119వ కీర్తనలోనికి రండి, త్వరగా నేను ముగించుకుందాం. మళ్ళా రేపు ఉపవాస ప్రార్థనలో మనం కొన్ని అంశాలను ప్రార్థనలు ఎత్తుపడదాం. 119వ కీర్తన 105 అనుకుంటా, చూడండి ఎవరైనా. 105. ఓకే. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనది. చాలండి. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు ఏమంట? దీపము అంట. హల్లెలూయా. ఎంత మంచి మాట. నా త్రోవలకు వెలుగై అన్నాడు. అంటే వెలుగు ఎందుకు కావాలంటే నువ్వు అడిగేస్తున్నావు. ఆ అడిగేస్తున్నటువంటి అడుగు ఎక్కడేస్తున్నావో నీకు కనబడాలి లేదా? కనబడాలంటే వెలుగు ఉండాలి. అంటే వెలుగు వల్ల నీ అడుగుకి నష్టము కలగదు, అవునా, అపాయము కలగదు. అంటే ఆ వెలుగు ద్వారా నీవు నడవడానికి అవకాశం ఉంది, తెలుస్తుంది, చూస్తావు. కాబట్టి అందుకంట నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు అయి ఉన్నది. అంటే నీతి సూర్యుడిలో ఉన్నటువంటి వెలుగు నీ మీదకి ఉదయిస్తే ఏమవుతుంది తెలుసా? నువ్వు వెలుగుగా మారుతావు అన్నమాట. హల్లెలూయా. నువ్వు వెలుగుగా మారితే ఏమవుతావంటే కొంతమంది చీకటిలో ఉన్నటువంటి ప్రజలను కొరకు కన్నీరు కారుస్తావు, రోధిస్తావు. అయ్యో నేనైతే వెలుగులో ఉన్నాను, ఈ ప్రజలు చీకటిలో ఉన్నారయ్యా, వీళ్ళని చీకటిలో నుండి కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తామట. హల్లెలూయా. కాబట్టి ఇంకా నువ్వు వెలుగు దగ్గరికే రాకుండా చీకటిలోనే ఉన్నావు అనుకో, సపోజ్ ఇంకో చీకటిలో ఉన్న వాళ్ళని నువ్వు కాపాడగలుగుతావా? విడిపిస్తావా? ఎక్కడ తీసుకెళ్తావు? చీకటిలోనే ఉండి ఎక్కడ తీసుకెళ్తావు వాళ్ళని? హల్లెలూయా. అదే నువ్వు వెలుగులో ఉన్నావు అనుకో, ఆ చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగు దగ్గరికి నడిపించాలనుకుంటావు. అందుకని చీకటిలో ఉన్నటువంటి ప్రజలను ఇగో వెలుగు దగ్గర నడిపించడానికి సువార్తను ప్రకటించాలి. రక్షణ పొంది ఆ చీకటి దగ్గరే ఆగిపోయినటువంటి ప్రజలను సత్యవాక్యము, నేనే మార్గము సత్యము జీవం అన్నటువంటి ఆ మార్గము దగ్గరకు కూడా నడిపించాలి. చాలా పని ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ తోడు ఏంటంట? భయము అంటూ, భయము ప్లస్ భక్తి, భయభక్తులు. అలా రెండు కలిపడి దేవుడు ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ఇప్పుడు వెరీ సింపుల్. మరి భయభక్తులు లేవనుకుందాం, పాస్టర్కి చెప్పే పాస్టర్కి వినుచున్న వాళ్ళకి లేదనుకో, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి? ఏం జరుగుతుంది? ఇప్పుడు నీతి సూర్యుడు ఉదయించడు. మరి నీతి సూర్యుడు ఉదయించలేకపోతే అంటే ఆ ఉదయం వల్ల, వెలుగు వల్ల నీలో జరగవలసినటువంటి పనులు, కార్యములన్నీ ఇప్పుడు ఏమవుతాయి? ఆగిపోతాయి, జరగు. హల్లెలూయా. అందుకే భౌతిక సంబంధమైన సూర్యుడు కోసం చెప్పాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. కనుక ఇప్పుడు నీతి సూర్యుడు నాలోనికి ఉదయించడానికి సపోజ్ నేను వెలుగుగా మారుతాను, నేను ఇతరుల్ని రక్షించగలిగినటువంటి సామర్థ్యం నాకు వస్తుంది, ఇతరుల కొరకు ప్రయాసపడేటువంటి ఆ అభిషేకం నాకు వస్తుంది, ఆ వరాలు నాకు వస్తాయి. వెలుగు నా మీదకి వచ్చినప్పుడు ఆ వెలుగు నీ మీదకి రాలేదనుకో, నువ్వేం చేయలేవు, బలహీనుడు అయిపోతావు.
ఏంటి ఆరోగ్యం బాగాలేనందువల్ల బలహీనం కాదు. ఇక్కడ మళ్ళీ కోట్ చేసిన వాక్యం ఏం చెప్పింది, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయనట. అంటే ఎవరిలో అయితే దేవుడు ఉదయిస్తాడో వాళ్ళకి ఆరోగ్యం కూడా కలగజేస్తుంటే భౌతిక సంబంధమైన ఆరోగ్యం మాత్రమే కాదు. హల్లెలూయా. ఇంకా ఫిజికల్ గా భౌతికంగా ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు మనం కొన్ని పనులు చేసుకోలేము, అవునా కదా? ఆరోగ్యం బాగపోతే మన పనులు మనం చేసుకుంటామా? చేసుకోలే, ఇబ్బంది అవుతుంది. అలాగనే మరి నీకు ఆత్మీయంగా ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఆత్మీయంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వేం చేస్తావు? సిలువను మొత్తవా? వైలో క్రీస్తు సువార్తను ప్రకటించగలుగుతావా? ఇది ఆత్మీయ రోగం. అంటే బైబిల్ చదవలేవు, ఆత్మీయ రోగం. స్వార్థ చేయలేవు, ఆత్మీయ రోగం. దేవునికి సహకరించలేవు, ఆత్మీయ రోగం. దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చలేవు, ఆత్మీయ రోగం. అంటే దేవుని రెక్కల చాటున ఆరోగ్యం ఉన్నది. ఆరోగ్యవంతులుగా మనము ఈ పనులు చేసుకున్నట్లుగా ఆత్మీయ ఆరోగ్యము కలిగిన వారిగా మనం ఉంటేనే ఇగో దేవుని పనుల్లో చురుకుగా పరుగులు తీయగలుగుతామంట. లేకపోతే అక్కడ కూడా ఆత్మీయ అనారోగ్యం చేత మనం చేయవలసినటువంటి పనులు చేయలేమంట, అన్నీ ఆగిపోతాయి. హల్లెలూయా. ఏంటి భౌతికంగా నాకు బాగాలేనప్పుడు నా కొరకు నా పనులు నువ్వు చేస్తావు, మరి ఆత్మీయంగా ఆగిపోయినప్పుడు నీ పనులు ఎవరు చేస్తారు? చేయడానికి అవ్వదు అక్కడ. అంటే నువ్వే చెయ్యాలి. అక్కడ నీ ద్వారా చేయవలసినటువంటి పనులు ఇప్పుడు ఆగిపోతే, నీ కోటాలో ఆగిపోతే దాని ద్వారా రావాల్సినటువంటి ఆశీర్వాదం, ఘనత, మేలు అన్ని కూడా ఏమైతే ఆ వ్యక్తులు పోగొట్టుకుంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని అందలి భయం అంతా ఇంత ఎలాగుంది. ఇంతకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు భయం ఒక వ్యక్తికి ఉండడం వల్ల ఏం జరుగుతుందో చెప్పండి. మిమ్మల్ని చాలా మంది నాతో అంటారు, మామూలు ఇలా చూడండి, నాతో మాట్లాడాలంటే చాలా భయం వేస్తుందంట కొంతమందికి. చాలా మంది చెప్పారు అలాగే, పాస్టర్ గారు చెప్పారు, నాకు చెప్పారు, నాతో మాట్లాడంటే చాలా భయం వేస్తాను. అవునా, నాకు ఎప్పుడు అలా కనబడలేదు నువ్వు అంటాను. నిజం, నీతో మాట్లాడితే చాలా భయం అంట. అవునా, మరి నాతో మాట్లాడాలంటే నేనంటే నీకు భయం అయినప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి. మరి ఎందుకు చేయాలి? ఏంటంటే నేనంటే భయం, నాతో మాట్లాడాలంటే భయం అంట. నేను చెప్పింది ఎగ్గొడతారు, అది భయం ఎలా అవుతుంది? ఇప్పుడు నిజానికి నేనంటే భయం అంటే అయ్యి బాబు వీడైతే చాలా భయం రా బాబు, వీడు చెప్పింది అర్జెంటుగా చేసేసి కంప్లీట్ చేసుకోవాలి అనుకోవాలి భయం అంటే, అవునా కదా? ఇంకా చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు మాస్టర్ అంటే చాలా భయం. స్కూల్కి వెళ్ళా, మాస్టర్ రేపు కనుక ఎవడైనా కనుక హోంవర్క్ చేయకపోతే గోడకు చేస్తాను అన్నాడు. బాబు ఆ మాస్టర్ అంటే చాలా భయం నాకు అని చెప్పి హోంవర్క్ చేయకుండా వెళ్ళావు. ఇప్పుడు ఏం భయం అయితే ఏం చేయాలి? నువ్వు పని చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చేయలేదంటే భయం ఎలా అవుతుంది? వాక్యం మధ్య చెప్తే, అందుకే నొక్కి నొక్కి నాకు చెప్తున్నాను. ఇప్పటికీ కూడా క్రైస్తవులకి దేవుని అందులో భయం అంటే ఏంటో అర్థం కాలే. భయం అంటే గడగడ గడగడ వణుకుపోవడం అనుకుంటున్నారు. కాదు, మీకు బైబిల్లోంచి ఒక రిఫరెన్స్ చూపెడతాను మీకు క్లియర్గా. నేను బయట మ్యాటర్ బయట కొన్నిసార్లు ఎందుకు తీసుకెళ్తామంటే ఒక ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేయడం చూపెడతాం. అంత మ్యాటర్ అంతా మనకి ఇక్కడే ఉంది, బయట అవసరం లేదు. అవసరాన్ని బట్టి చూపెడతాం అంతే. మత్తయి సువార్తలోనికి రండి అందరూ ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనికి రండి. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్లి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. చాలండి. ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడట. తన మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి చదివాము. ఒక యజమానుడు ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్నటువంటి కొన్ని తలాంతులను అక్కడ ఉన్న పనివారిని పిలిచి ఇచ్చాడు. అంటే దేవుడు కూడా ఇలా చూడండి, ఒక మాట చెప్తాను. ఇక్కడ 5 తలాంతులు ఒకరికి ఇచ్చారు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకరికి ఇచ్చారు. ఈ అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అనేది మన రూలు. దేవుడు ఇయ్యడు అలా. దేవుడు ఇయ్యడు. దేవుడు ఎలా ఇస్తాడు తెలుసా? నీకున్న ఆసక్తిని బట్టి, నీకున్న భారమును బట్టి, ఏంటి నీకు ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. నీకు ఆశ లేదు, ఒక కృపావరం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఆశ లేదు, ఎలా ఇస్తాడు? ఇస్తే ఏం చేసుకుంటున్నావు? అది మట్టిబోలు చేస్తావు. ఈడు దేవుడు అంటే దేవుడు ఎలాగిస్తాడంటే వారి సామర్థ్యము చొప్పున అంట.
హల్లెలూయా. ఈ సామర్థ్యం ఎలాగొస్తుంది? రాత్రి చెప్పా, హల్లెలూయా. ఒక అద్భుతమైన సందేశం చెప్పాను. దేవుడు కోరుకునే ప్రార్థన అనేటువంటి అంశంలో 45 నిమిషాలు 44 నిమిషాలు వినండి. రాత్రి సందేశం కూడా నెట్లో ఉంది, వినండి. హల్లెలూయా. సామర్థ్యం ఎలాగుంటది? ఇప్పుడు నేనున్న స్థలంలోనే కదలకుండా నేను ఎక్కడే ఉంటే సామర్థ్యం వస్తుందా? రాదు కదా. సామర్థ్యం రావాలంటే, అంటే సామర్థ్యం అంటే సింపుల్గా అంటున్నాను, ఫిజిక్స్ లాంగ్వేజ్లో సామర్థ్యం అంటే ఒక చేయడానికి కావలసినటువంటి శక్తి, ఎనర్జీ, పని అని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఒక 5 కేజీలు 10 కేజీలు 10 కేజీలు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, 5 కేజీలు ఇచ్చామనుకో చేసేస్తారు, 10 కేజీలు ఇచ్చామనుకో చేసేస్తారు, 10 కేజీలు వాళ్ళకి ఇచ్చామనుకో సపోజ్, వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది? అంత సామర్థ్యము ఉండక ఇబ్బంది పడతారు, బలహీనం అవుతారు. అంటే ఆ సామర్థ్యానికి వాళ్ళకున్నటువంటి శక్తికి ఆ వెయిట్ మ్యాచ్ కావట్లే, ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా. అలా దేవుడు ఇలా చూడండి, కొన్ని బాధ్యతలు, కొన్ని వరాలు, కొన్ని ప్రత్యక్షతలు అందరికీ ఇయ్యడు. ఆయన ఇవ్వకపోవడానికి కారణం అంటే నువ్వు నేనే. అంటే నేను 10 కేజీలు బరువు ఆ పిల్లలకి ఎలా చెప్తాను? నేను ఒక న్యాయం ఉండాలి కదా నాకు. వాళ్ళకి ఎలా చెప్తాను? వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, మళ్ళీ అంత బరువు పనులు చెప్పేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ దైవజనుల మీద ప్రేమతో ఏదో రిస్క్ చేయడానికి పూనుకున్నా అంత బరువుతోటి వాళ్ళకి చాలా కష్టము, ఇబ్బంది కలిగించేటువంటిది అవుతుంది అన్నమాట. దేవుడు అలా చేయడు. దేవుడు కూడా నీకు నాకు అప్పగించేటువంటి నీ మంచితనం, నా మంచితనం, ధనము బలం చూసి కాదు, దైవ కార్యముకు నష్టము కలగకుండా, ఇదికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇది క్రమముగా, మర్యాదగా, ఆశీర్వదకరంగా, క్షేమాభివృద్ధిగా జరగడము కొరకు నువ్వు చేస్తే రిస్క్, దాన్ని పెట్టేస్తాడు దేవుడు. భక్తి జీవితంలో రిస్క్ లేకపోతే భక్తే చేయలేను ఎవరు కూడా. హల్లెలూయా. రిస్క్ ఉండాలి ఖచ్చితంగా. ఏంటి రాత్రిపూట అవసరమా నీకు బట్టి అంటు. హల్లెలూయా. రాత్రిపూట సినిమాకి వెళ్ళిన వాళ్ళు అనరు ఆ మాట. ఇల్లు రాత్రిపూట సినిమాకి వెళ్ళిన వాళ్ళు అనరు, రాత్రిపూట ప్రార్థనకు అంత అవసరమా అంటారు వీళ్ళు. హల్లెలూయా. చూసావా? అలాగే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు అంత రిస్కులు చేసి రావాల్సి వస్తుంది. రకరకాల మాటలు అంటారు భక్తి చేయడానికి పూనుకుంటే మనం. అంటే వీటన్నిటి ద్వారా కొంచెం గాయం అవుతుందా, కొంచెం కన్నీరు వస్తుందా, బాధ వస్తుందా, అవమానం, నిందలా, వీటన్నిటి ద్వారా సామర్థ్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆ పని చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఇస్తాడు, అందులో ఉంటది అన్నమాట. మెట్టుకు ఈ 5, 2, 1 అందరికీ సమానంగా ఇయ్యడనేటువంటిది ఆ శక్తిని బట్టి ఎవరు ఆ దైవ ఉద్దేశము కొరకు బాధ్యత కలిగి ఉంటారో వాళ్ళకి అప్పగిస్తూ ఉంటాడు దేవుడు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు అది వేరే కోణంలో చూపెడతాను. మెట్టుకు ఇలా ఇచ్చాడు. ఒకరు 5 సంపాదించారు, ఒకరు 2 సంపాదించారు. ఒకటే ఉన్నవాడు ఏం చేశాడట? భూమిలో కప్పెట్టాడంట. ఆ నడుద ఎందుకు కప్పెట్టేవారని. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 24 నుండి చదవండి. 24, 25 వచనాలు. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడును, నేను ఎరుగుదును, చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు ఇతడు? ఆయన కంటే ఏమవాడట? భయపడ్డాడట. నిజమేనా? నేను అదే చెప్తున్నాను. నాతో మాట్లాడడం భయం, నేనంటే భయం అంటే, అవును, నేను దేవుని పని కొరకు ప్రాణం అన్నా పెట్టాలనుకుంటాను. మరి దేవుని పని పాడు చేయాలనుకున్న వాడు నాకెలా భయపడినట్టు? ఇప్పుడు చెప్పండి, అవునా? ఇప్పుడు దేవుని పని కూల్చాలనుకున్న వాళ్ళు, దేవుని పని పాడు చేయాలనుకున్న వాళ్ళు నాకు భయపడినట్ట? న్యాయమేనేమన్నాండి? ఈ మాటలు నా కోసం మాట్లాడే మాటలు. హల్లెలూయా. ఈడు అదే అంటున్నాడు ఇక్కడ. నేను నవ్వుకుంటాను చాలాసార్లు ఇలాంటి వాళ్ళు పెట్టి, ఇదేట్రా ఇదేం భయరా బాబు అనుకుంటాను. ఈడదే అన్నాడు, నేను భయపడి అంటున్నాడు. దేవుని కంటే భయపడ్డాడట ఈడు. మరి భయపడితే నువ్వేం చేయాలి? నిజంగా ఆయన మీద నీకు భయమే ఉంటే, అయ్యో ఇది ఆయన నాకు అప్పగించాడు, ఇది నేను అలాగే ఇచ్చేస్తే ఆయన బాధపడతాడు కాబట్టి నాకు శిక్షించేస్తాడని భయభక్తిగా ఏం చేయాలంటే దాన్ని ఎంతో గంత అభివృద్ధి చేసి చూపించాలి ఆయనకి. ఆయన వచ్చేసరికి ఆయనకు కోపం రాకుండా సంతోషం కలిగేలాగా ఒక పని చేసి చూపించాలి. కానీ వీడు ఏమంటున్నాడు? నీకు భయపడి భూమిలో దాచాను అంటున్నాడు. ఇప్పుడు కోపం అవుతుందా రాదా? మరి అదే ఆలోచించండి. ఈ రోజు క్రైస్తవులు ఈడు భయమే. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు కానీ క్రైస్తవ సంఘాలలో దేవుని అందలి భయభక్తులు అంటే ఇక్కడ ఇది భయభక్తులు. చెప్పండి, ఇది భయమా? ఏమన్నా ఇది న్యాయమైన భయం? ఇదేమన్నా సంస్కారంతో కూడిన భయమా? అసలు ఈ భయాన్ని పిల్లలకి ఎవరైనా ఎలా నేర్పిస్తారు? ఎలా ఉండాలరా భయభక్తులని ఎవరు చెప్తాడా?
అంటే ఇది ఎగ్గొట్టడు పని, ఇది ఈడు భయపడుతున్నాడు మళ్ళా. హల్లెలూయా. అది కాదు మాట. హల్లెలూయా. అందుకనే భయం లేని పెట్ట ఏం చేసిందంట, పెట్టిందమ్మ మీది. హల్లెలూయా. పెట్టేసిందంటే రమ్యోలు పెట్ట అక్కడ. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుని అందరి భయం ఉంటే నువ్వు ఏం చేస్తావు తెలుసా? భక్తి చేస్తావు, ఎగ్గొట్టవు, బైబిల్ చదువుతావు మానో, ప్రార్థన చేస్తావు మానో, ఉపవాసం ఉంటావు మానో. ఇది భయం తప్ప. కానీ దేవుడు అంటే నువ్వు చాలా భయపడతావు అంటే అయినా ప్రార్థన చేయరట, అయినా గుడికి రారట, అయినా దేవునికి ఉపయోగపడరట. మరి ఇదేం భయం? అందుకే చెప్తుంది బైబిల్, అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇప్పుడు ఆలోచించండి, ఈ సూర్యుడు అందరికి ఉదయిస్తాడని చెప్ప, కానీ ఇక్కడ నీతి సూర్యుడు అందరికి ఎందుకు ఉదయించాడు అంటే దిస్ ఇస్ ద డిసిషన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉదయించకపోవడానికి కారణం ఎవరు? ఎస్, మనమే. హల్లెలూయా. అంటే సింపుల్ గా ఎవరిలో అయితే ఈ భయం ఉండదో, దేవుని కూర్చున్నటువంటి భయం ఉండదో వాళ్ళలో ఉదయించాడు. అంటే ఎవరిలో అయితే దేవుడు ఉదయించాడో నీలో దేవుని ప్రక్రియ, దేవుని జీవక్రియ నీలో నుండి ఒకరికి వెళ్ళదు. ఇప్పుడు మా ఇంటి కూడా బావి వేసుకున్నాం, సపోజ్ ఎండాకాలం వాటర్ లేదు, ఇప్పుడు బావి ఉందనుకో బావిలో నీళ్లు తోడుకుంటాం. మాకొస్తే కొంచెం బిందె చేయండి వచ్చిన వాళ్ళు కూడా ఇస్తాం. మాకే బావి లేదు, నీళ్ళు ఏమంటే ఎక్కడి నుంచి వేస్తాం? అలాగే నీలో దేవుడు ఉదయించకపోతే నువ్వు ఇతరులకు ఎలా ప్రేమ పంచుతావు? పంచు. ఎందుకంటే ఆయన ఉదయిస్తేనే ప్రేమ నీలోకి వచ్చేది. ఇతరులకి సాయం చేయాలంటే ఆయన నీలోకి వస్తేనే చేస్తాం. ఇతరుల కష్టాన్ని పంచుకోవాలంటే ఆయన నీలోకి వస్తేనే చేస్తాం. ఇతరుల కొరకు కన్నీరు కార్చాలంటే ఆయన ఉదయిస్తేనే చేస్తావు. అంటే ఏదైనా జరగాలంటే ఇవి ఆయన రావాలి నీలోకి, అప్పుడే నువ్వు చేయగలుగుతావు. ఆయన నీలోకి రాకపోతే నువ్వు ఎలా చేస్తావు? ఇతరులకి చేయలేవు. మరి క్రైస్తవం ఎందుకు ఆగిపోయింది? ఈ విషయంలో నాకు చాలా బాధ ఉంది. హల్లెలూయా. ఉన్నా ఏమన్నా పాస్టర్లకి భయం ఉందా ఈరోజు దేవుడు అంటే? ఏం భయం లేదు. ఒక ఆయన బైబిల్ తీసి టప్ టప్ కొట్టి చెప్తున్నాడు ప్రసంగం. మరి ఎక్కడ దొరకడరా బాబు నీకు ఇలాంటి వాడు అనుకున్నాను నేను. బైబిల్లో టప్ టప్ కొడుతుంటే నా గుండెలో గుచ్చినట్లు బాధ అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎప్పుడూ ఆ పాస్టర్ గారు వాక్యం దగ్గరికి సచ్చిన వెళ్ళకూడదు అనుకున్నాను నేను. ఎక్కడికి నువ్వు రా, అసలు నేను మొత్తం నీ దగ్గరికి అసలు వస్తే చూడు, నువ్వు బైబిల్కి విలువ ఇవ్వట్లేదు, నువ్వు నీకెందుకురా నేను ఇచ్చే విలువ అనుకున్నాను నేను. హల్లెలూయా. ఇలా ఉంది పరిస్థితి. అంటే లైట్ తీసుకుంటున్నారండి, లైట్ తీసుకుంటున్నారు. ఇక అందరికీ కుళాయిలు వస్తున్నాయి నార్మల్గా. చాలా రోజులుగా నీళ్ళు లేక చాలా ఇబ్బంది అయిపోయాయి. ఎండాకాలం 3 పూటలన్నా స్నానం అయిపోతే ఉండలేను అలాంటిది. అలాంటి 3 పూటలు కాదు కదా స్నానానికి నీళ్ళు అంటే లేవు అన్నారు సింపుల్. మా ఇంట్లో పోయి చెప్తే మామూలుగానే కుల రాకపోతే మా గుండె టకట పొడేసుకుంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది తెలుగు, మొగలు మాకు పొడేసుకుంటే చెప్తున్నాను. అంటే పైపులు బాగానే ఉన్నాయి, కుల వస్తుంది, ఇక్కడ రావట్లేదు. ఇదేమన్నా ప్రాబ్లమా లేకపోతే ఏంటి ప్రాబ్లం? రకరకాలుగా అర్థమైంది చెప్తున్నాను మామూలుగా. ఇప్పుడు ఊరందరికీ అర్థమైన ప్రాబ్లం ఏంటంటే మోటార్లు తీసేది. ఎన్ని మోటార్లు వేసుకున్నా ఉన్నా ఫస్ట్ అక్కడ నింపితే సరిగ్గా మొత్తం అంతని, అక్కడ వాటర్ ఉంటే ఏదైనా వస్తుంది, అక్కడే లేనప్పుడు ఇక్కడే వస్తాయి. అలాగా దేవుని అందలి భయభక్తులు లేకుండా నీ భక్తి ఎలా సాధ్యమైపోతుందండి? సాధ్యం ఎలా అవుతుంది? కాదు. ఎలా సామర్థ్యం వస్తుంది? ఎలా ప్రత్యక్షత వస్తాయి? ఎలా అభిషేకం వస్తుంది? అసలే వదిలేశారు. పునాది లేకుండా ఇల్లు కట్టాడట ఒకడు. దేవుడు చెప్పాడు, వాడు ఎక్కడ కట్టాడని డెస్క్ మీద కట్టాడట. చాలా బాగుంది కట్టడానికి. మేము అప్పుడప్పుడు ప్యాకులు తెచ్చుకుని ఇలా కట్టేసి వాళ్ళు చిన్నప్పుడు. అంత కట్టిన తర్వాత ఏం చేసేవాళ్ళు సింపుల్ గాని అని ఉదేవులు అంతే. అంతసేపు చెమటలు కారేలాగా మొత్తం మీద కట్టి ఆగు ఎవరో వచ్చేవాళ్ళు కదా, మొత్తం ఎవరన్నా వచ్చి మాట్లాడడానికి అన్న తినక రావా అది ఎవరైనా మాట్లాడ అని చెప్పేసి ఇంత సైలెంట్ చేసి అని చేసేవాళ్ళు. అని తర్వాత అంటే చాలు, లేకపోతే పక్కనోడికి ఒరే ఆగు అనేసరికి ఈ సౌండ్కి పడిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే అందులో లేదు, అక్కడ మ్యాటర్ లేదు, అక్కడ అలా పడిపోయాయి. ఈరోజు భక్తి కూడా అంతే. మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ అది అలాగే స్ట్రాంగ్ గా ఉండాలట. లాజర్ ఉన్నాడు అలా. మరి అందరూ చూసేది ఏంటి లాజర్లా? రే వీడికి ఆరోగ్యం లేదు, అసలు వీడి రోగి, ఆడు పక్కన ఉండకండి ఎవడం. రే వీడి కొంప కూడా సరిగ్గా లేదు, ఆడి దగ్గరికి వెళ్ళకండి ఎవడం. ఆడితో స్నేహం చేయకండి, అందరికీ ఆడితే ఎత్తరు కానీ ఆడి దగ్గర ఎవరు తినడానికి లేదు. ఇది ఆయన పరిస్థితి ఫిజికల్ గానే. చూసావా, వరదలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు ఉన్నాయి. స్థిరమైన పునాదిగా యేసన్న గారు అంట, సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. చూడు అన్ని సమస్యలతో బాధలతో ఉన్నాడు. ఇన్ని సమస్యల బాధలతోటి ఆయన భక్తి జీవితం ఎలాగుందో చూడండి. దేవుడితో స్థిరంగా ఉంది, ఎవరు కదపలేకపోయారు. ఆడు ముందు
ఏంటి ఆడు ఒకడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, లాజర్ భక్తుడు ముందు అంతా మొత్తం వేసుకునే బట్టలే, కాస్ట్లీ బట్టలు. అలలు మధు పెళ్లి బట్టలు తీయడానికి వెళ్ళి షాపులోను, అయ్యి బాబు భయం వేసింది. అలలు ఎప్పుడు వెళ్ళలేదు. మరి చూస్తే ఎంత తక్కువైనా సరే మీటరు 1500 నుంచి 3000, 5000, 7000 చెప్తే మీటరు కనీసం 2 మీటర్లు ఉండాలి షర్ట్కే. అలెలుయ్య, మీటర్న్నర ఉండాలి. 1500 మీటరు అంటే 1500 రెడీమేడ్కి షర్ట్ ప్యాంట్ వచ్చేది మంచిది అనిపిస్తుంది నాకు అక్కడ. అలెలుయ్య చెప్తున్నాను. అలాంటి ధనవంతుడి దగ్గర మంచి మంచి బట్టలు కట్టుకున్నాడు వాడు, ఎలాంటి తిండి తింటున్నాడు ఆడికి అర్థం కావట్లేదు. కానీ పునాది లేదు అతనికి, దేవుడితో సరైనటువంటి ఆ సంబంధము లేదు, స్నేహము లేదు, ఆ భక్తి లేదు. నేను చెప్తున్నాను, భక్తి ఎక్కడ లేదు. అందుకే చెప్పాడు భక్తి అంటే, భక్తి ఎక్కడ ఉందంట? భయంలో ఉంది. హల్లెలూయా. వాళ్ళంటే భయం, వీళ్ళంటే భయం అంటే, అవును నిజంగా వాళ్ళంటే భయం అంటే వాళ్ళ ఆలోచనకు వేరుగా ప్రవర్తించకూడదు, వాళ్ళు చదివిస్తున్నటువంటి పనికి నష్టం చేయకూడదు. ఇది కదా భయం అంటే. ఇప్పుడు దేవుడు అంటే నాకు భయం అన్నప్పుడు దేవుడి పని ఎగ్గొట్టడమా? దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేయడమా దేవుడు అంటే భయం అంటే? అందుకే చెప్తున్నాను, క్రైస్తవ సమాజం ఈ విషయంలో మారు మనసు పొందాలి, నేర్చుకోవాలి. భక్తి అంటే ఏంటో, హల్లెలూయా, భక్తి అంటే ఏంటో నేర్చుకోవాలంటే భయం లేకుండా భక్తి ఎలా వస్తుంది? రాదు. అంటే సింపుల్గా చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ లోకంలో అలాగే వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ నీతిశూడు ఉదయించలేకపోతున్నాడు. ఆయన ఉదయించలేకపోవడం వల్ల అయ్యో బట్టలు అన్నిటేసాను, సూర్యుడు రాలేదేంటి, మబ్బులు వేసేసాయి, అయ్యో బాధపడుతుంది రమ్య. హల్లెలూయా. అదే లెక్క ముందు ఎండ వస్తుంది అనుకో, లేగు ఎండ వస్తుంది, లేగు లేగు, బారెడు పొద్దు వచ్చింది, లేగు అంటే ఆ సూర్యుడు చూడగానే ఇక్కడ ఇంట్లో లేపేస్తారు, అల్పించేస్తారు ఇల్లు. ఒకవేళ టైం ఆరేవచ్చు, అదిగో బారెడు పొద్దు ఎక్కింది ఇంకా లేగలేదను ఏగల మొదలు అవుతుంది ఇంట్లో. అవునా? అదే 9 అయినా 10 అయినా 11 అయినా 12 అయినా బట్టలు బకెట్లోనే ఉన్నాయి, తాడుమకి వెళ్ళట్లే. ఎందుకంటే ఆయన కనబట్టలేదు ఎవరికైనా. అంటే సూర్యుడితో చూసావా మనిషికి ఒకసారి జీవ తగ్గిపోయినట్లు ఉంది. ఎండ వచ్చేతాయి బాబు, ఈ అబ్బాయి ఎండ వస్తుంది, ఇంకా పని అవ్వలేదు. అంటే అలాగే మన జీవితంలో ఒకటి చెప్తున్నాం, దైవ కార్యము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తొందర పెడతాడు నిన్ను నన్ను, మనుషులు కాదు. ఆయన తొందర పెడుతున్న సంగతి అర్థమవుతుందో జనాలకంటే అర్థం కావట్లా. కొంతమంది అల్లారం పెట్టుకుంటారు 8 గంటలకు లేవడానికి. హల్లెలూయా. అల్లారం 2 గంటలకి లేపుతుంది, అల్లారం కొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఆపి పడుకుంటారు. హల్లెలూయా. ఎట్టుకోవడం ఎందుకు, ఆపుకోవడం ఎందుకు? అందుకని మొత్తం అల్లారం పెట్టుకోండి. నా జీవితంలో ఒక్కసారి కూడా అల్లారం పెట్టుకోలేదు నేను ఇప్పుడు వచ్చి. నాకు ఒక టైం ఉంటుంది, ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది అని నేను అనుకుంటా, ఈ టైంకి లేగితే అని. మన పాస్టర్ గారు లేకపోతే హల్లెలూయా ఒక టైం చెప్పింది, అలారం పెట్టింది నాకు కొత్తలో. అసలే నేను ఎట్టనేనాను అని సెల్పోయింది కదా పెట్టయింది. నేను ఏ టైంకి లేకపోతే చెప్పి నేను చెప్తాను అన్నాను, పలానా టైం అని చెప్పింది. లేకపోతే ఏం చేస్తామంటే చెప్పాను, ఒకవేళ నువ్వు చెప్పిన టైంకి నేను లేట్గా లేపితే ఎలా జరుగుతుంది, ఒకవేళ ముందు లేస్తే ఎలా జరుగుతుంది, ఏది కావాలి నీకు ఎవరికైనా ఆమెకి చెప్పాను. ఏం చెప్పాడు ఆమె అడిగిన చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను తొందర పెట్టాను. నేను అది చెప్తున్నా, నా జీవితంలో ఇంత రోగిగా ఉండి దేవుని పట్ల అంత ఆసక్తి భారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తొందర పెట్టాడు నా జీవితంలో. హల్లెలూయా. అందుకే అందరితో అక్కడే ఉండిపోలే, అక్కడే నడవాలని అనుకోలే. రిస్క్ చేయాలి, పరుగులు తీయాలి, ముందుకు సాగాలి. అందుకు ఒక ప్రసంగంలో ఉంటుంది, నన్ను లైవ్ లో చూడండి, నెట్లోకి వెళ్ళి, దేని కొరకు నీ పరుగు అని. హల్లెలూయా. అంశం ఏంటి? దేని కొరకు నీ పరుగు అంటే కొంతమంది పరిగెడుతున్నారట దేని కొరకు, అందులో చెప్పాను, అది చూసుకొని మీరు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రసంగాలకి పేర్లు ఎందుకు పెడతాం? హల్లెలూయా. కన్నదిద్దరు వీడి ఇన్ని పేర్లు ఎలాగ అనుకుంటారు. అంటే ఆదాము మొత్తం అన్ని పేర్లు పెట్టాడు, మరి మన కనీసం కొన్ని పేర్లన్నీ ఎట్టకపోతే ఆదాం పిల్లలు ఎలా అవుతాయి? మరి ఆదాం పిల్లలమే కదా, ఆయన ఎట్టాడు అందరికీ పేర్లు. అందుకే మరి కొన్ని పేర్లన్నీ ఎడతాను. ఎందుకు ఈ పేర్లు అంటే ఆదాం అన్ని పేర్లు ఎట్టేసాడు. ఇప్పుడు నేను పెట్టే పేరు ఏంటంటే, ఓహో ఈ పేరులో నేను ఎక్కడ ఎందులో పరిగెడుతున్నాను, దేని కొరకు పరిగెడుతున్నాను నాకు తెలుస్తుంది మాట అని చెప్పడానికి మాట. హల్లెలూయా. అర్థమైందా? సింపుల్గా ఆ అంశంలో అది ఒకసారి నువ్వు విన్నావు అనుకో నీకు అర్థమవుతుంది. దేని కొరకు నీ పరుగు అనేటువంటి దాంట్లో నువ్వు అది విన్నావు అనుకో, అవును కదా నేను ఇలా పరిగెడుతున్నాను, అలా పరిగెట్టాలి, నేను ఇలా పరిగెడతాను, నీకు అర్థమవుతుంది మాట. అంటే సందేశం ఏం చేస్తుందంటే నిన్ను రేపుతుంది, తొందర పెడుతుంది, ఆలోచించుకోమంటుంది.
అందుకే చెప్తున్నాను, దేవుడు మనల్ని పురుకలుపుతాడు మాట. ఆత్మదేవుడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు ఆత్మదేవుడు నిన్ను పురుకలుపుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా సైలెంట్గా అలాగే ఉండిపోగలుగుతావా? ఉండలేవు. లేచి మొర్ర పెడతావు మాట, లేచి పని చేస్తావు, లేచి పూనుకుంటావు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆ దాహం భారము కలుగుతుంది. ఇప్పుడు టోటల్గా ఈ భయమే లేదనుకో, ఇప్పుడు చెప్పాడు నీకు భయపడి వెళ్ళి ఏం చేశాను అన్నాడో భూమిలో దాచిపెట్టాడట. దేవుడు అన్నాడు, అయితే నువ్వు నిజంగా నాకు భయపడేవాడైతే మరి నేను వచ్చేసరికి నా సొమ్ము వడ్డీతో సహా నువ్వు ఇవ్వాలి కదా. నేను నిజంగా భయపడితే నాకు వడ్డీతో సహా నువ్వు ఇవ్వాలి. నేను కట్టునున్నా, నేను విత్తని దాన్ని కోసేవాడినా అని దేవుడు గద్దించి వాడి దగ్గర ఉన్నది లాగేసి వాడిని తీసుకెళ్ళి ఆ కటిక చీకటిలో నరకంలో వేసాడట. అంటే అర్థం ఏంటంటే, అంటే దేవుని అందరి భయము లేకుండా ఒక వ్యక్తి ఎలా జీవించేస్తే నరకము తప్పదు. హల్లెలూయా. అందుకే పాట ఉంటుంది, ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య ఏరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. అక్కడ అంటాడు, పాపములోని బ్రతుకుతూ తప్పదు నరకం. హల్లెలూయా. ఇంకా పాపంలోనే అలాగే బ్రతికితే తప్పదురా బాబు నరకం. హల్లెలూయా. అందుకే యేసయ్యని నమ్ముకున్నాం అంట. అప్పుడు ఏం కావాలంట? బ్రతుకు మార్చుకోవాలంట. అంటే ఎవరు మార్చుకుంటారు చెప్పండి సింపుల్గా? నిజమే, దేవుని అందలి భయభక్తులు కలిగి నువ్వు ఉంటే మార్చుకోవాలి. నువ్వు ఎవరో చెప్పాలా? నువ్వే మార్చుకుంటావు. నిజమే, నేను ఆయన నమ్ముకున్నాను కానీ ఆయనకు వేరుగా జీవిస్తున్నానేంటి, ఆయనకు వేరుగా బ్రతుకుతున్నానేంటి, ఇలా ఉండకూడదు కదా. ఇది దేవుని అందలి భయము నీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావో నీకంటూ అనేక సంగతులు తెలియపరుస్తున్నాడు ఆయన. అంటే వాక్యం దగ్గరకు వచ్చేసరికి కొన్ని సంగతులు నువ్వు వింటున్నావా, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నీ హృదయంలో నువ్వు ఉంచుకుంటే ఏం చేస్తా తెలుసా? నీకు ప్రతి విషయంలోనూ, ప్రతి స్థలంలోనూ, మనుషులందరి కుటుంబాలలో ప్రతి స్థలంలోనూ అనేక సంగతులు నేర్పించేస్తాయి. నీకు తెలిసిపోద్దప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నీకు తెలిసిపోదు. ఎందుకంటే నువ్వు దేవుని అందలి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా ఉండకూడదు, ఇలా నీకు తెలిసేది. అంటే ఇదంతా భయములో ఉన్నది మాట. కాబట్టి ఈరోజు క్రైస్తవము ఈ భయాన్ని విడిచిపెట్టేసింది. అందుకని వాళ్ళలో దేవుని శక్తి దిగిరావడం లేదు. మరి వాళ్ళలోనే దేవుని శక్తి లేనప్పుడు వీళ్ళు దేవుని కొరకు ఏ శక్తిని వాళ్ళకి ఇవ్వగలుగుతారు? హల్లెలూయా. అందుకని అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయంలో ఒక దేవాలయము దగ్గర పుట్టికతోనే ఒక కుంటివాడు ఉన్నాడు. భిక్షాటను అడుక్కుంటూ ఉన్నటువంటి ఒక కుంటివాడు ఉన్నాడు. ఆ దేవాలయంలోనికి వెళ్తూ ఉన్న వారిని ధర్మం అడుగుతుంటూ బ్రతికేవాడు. అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ ఈ పేతురు, యోహాను వీళ్ళు ఆ దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుండి ఏమైనా దొరుకుతుందేమని ఈ వ్యక్తి ఆశపడుతున్నప్పుడు చూశారన్నమాట. వీళ్ళు అంటున్నారు, నీవు మా వైపు తేరి చూడంటే అయ్యో నాకు ఏదైనా ఇస్తారు వీళ్ళని అనుకున్నాను, ఆశపడ్డాడు. అప్పుడు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలుగున్నది నీకు ఇచ్చుచున్నాం, యేసు నామములో లేచినాడు అని చెప్పగానే దేవుని శక్తి ఆ యొక్క మూలుగులు కండరాలు ఎముకను తాగ్గానే పుట్టిక కుంటివాడు లేచి నడవసాగాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముందని చెప్పింది బైబిల్? దేవుని శక్తి ఉన్నదట. ఏమి లేవని చెప్పింది? వెండి బంగారాలు మా దగ్గర ఉన్నది మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాం అన్నారు. అదే చెప్తున్నాను, మన దగ్గర ఆ సామర్థ్యం ఉండాలి, ఆ అభిషేకం ఉండాలి, ఆ ప్రత్యక్షత ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపాలి. నువ్వు ఇదిగో యేసయ్య, ఇది దేవుని మనసు అని ఆ మనసు నువ్వు చూపించాలి మాట. దానికి పాస్టరే కావాలండి అవసరంలే, చిన్నపిల్ల అయినా సరే వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అండ్ చాలా మంది భక్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో చిన్న పిల్లలు మార్చారు. ప్రపంచంలోనే లక్షల మంది జనాభా కలిగినటువంటి సంఘము ఏంటి? సౌత్ కొరియా పాల్ యాంగ్చో గారి సంఘం. లక్షల మంది సంఘం అయింది. ఆయనకున్న జనాభా ఎవ్వరికి లేరు ప్రపంచంలో. నెట్లో కొడితే వస్తుంది అన్నమాట. అన్ని లక్షల మంది జనాభా కలిగినటువంటి ఆ దైవజనుడు ఏంటి ఒక 6 సంవత్సరాల పాప మార్చింది అంటాను. చూసావా? అంటే అతడు అంత ఎత్తి ఎదిగాడు. బాబు ఎవరు నిన్ను లక్షల్లోకి దేవుడి దగ్గర నడిపించిందంటే చూడండి, ఆయన ఎవరిని చెప్తున్నాడు? చిన్నపిల్ల. అంటే మన జీవితంలో ఒకటి ఉండాలి కదా.
ఒక మార్పుకి, ఒక కార్యానికి, ఒక సంకల్పానికి, ఒక క్షేమాభివృద్ధికి కారణం నువ్వు అవ్వాలి, నీ కన్నీరు అవ్వాలి, నీ త్యాగం అవ్వాలి, నీ సమర్పణ అవ్వాలి, నీ కష్టం అవ్వాలి, నీ ప్రయాసం అవ్వాలి. అంటే మనలో అలా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఫైనల్గా దేవుడే మనలో ఉదయించకపోతే అన్ని స్తంభించిపోతాయండి, ఏమీ జరగవు. ఆయన ఉదయిస్తే ఏమైనా జరుగుతుంది అన్నమాట. ఇంకా ఫైనల్ ఒక మాట చెప్పి ముగించేస్తాను ఇక ప్రసంగాన్ని. హల్లెలూయా. దానియేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. దానియేలు గ్రంథము చివరి అధ్యాయంలోనికి రండి. 12 అధ్యాయాలు ఉన్నాయి దానియేలు గ్రంథం. 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. అర్థమవుతుందా? బుద్ధిమంతులైతే అన్నాడు. ఎవరైతేనంట నీతి మార్గమును అనుసరించి అనేకులు త్రిపుతారో వారంట నక్షత్రాల వలె ప్రకాశిస్తారట. హల్లెలూయా. అంటే ఒక వెలుగులాగా ప్రకాశిస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు, నీతి సూర్యుడైనటువంటి దేవుని వెలుగు మన మీదకి వచ్చిందనుకో, మనం ఏమవుతాం? ఆ బుక్ ఇస్తారా నాకు? హల్లెలూయా. మనం ప్రకాశిస్తామాట. హల్లెలూయా. అంటే మనం ప్రకాశించాలంటే ఇప్పుడు ఏమవ్వాలంటే వెలుగు కావాలి. అంటే ఆ వెలుగు లేకపోతే ఇప్పుడు మనం ఏమవుతాం? ప్రకాశించలేం. అందుకే దైవజనుడు పాడతాడు ఓ పాట. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా. అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, నిరనమ్మి నీదు కరుణం తెరలన్నీ పారదోలి, నిరనమ్మి నీదు కరుణం తెరలన్నీ పారదోలి, నే కొమ్ము బూరనుది జయ గీతమాలపించి, నే కొమ్ము బూరనుది జయ గీతమాలపించి, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ భక్త సంఘము? అమావాస్య పెను చీకటులు నన్ను ఆవరించు వేళ. అంటే అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాడు. అవునా? ఉంటాడా? హల్లెలూయా. అసలు కనిపించాడు మొత్తానికి, చిమ్మ చీకటిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము దేవుడు మన మీద ఉదయించకపోతే మనం అమావాస్య నాడు చంద్రులాగా చీకటైపోతాం. ఇప్పుడు వెలుగు ఉన్న చంద్రుడిని ప్రేమిస్తారా? చీకటైపోయిన చంద్రుడిని ప్రేమిస్తారా? అలాగే దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తే దేవుని వెలుగును పొందుకునేటువంటి వ్యక్తులు నిన్ను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. హల్లెలూయా. చీకటితో ఉన్న వాళ్ళు ప్రేమించరు నిన్ను. యేసుప్రభువారు యోహాను సువార్తలో ఏంటి మన కోసం చెప్పాడు. లోకము ఎందుకు ద్వేషిస్తుందో చెప్పాడు. లోకము క్రియలు చెడ్డవి అన్నాడు దేవుడు, అందుకే ద్వేషిస్తుందంట. అది చీకటితో ఉన్నారు, చీకటి కనుక వెలుగును ద్వేషిస్తుంది. అందుకే
మనల్ని ఇంకొకరు ఎందుకు ద్వేషిస్తారో చెప్పండి అంటే చీకటితో ఉన్నారు. వెలుగులో ఉన్న వాళ్ళు ద్వేషించరు, క్షమిస్తారు, సరి చేసుకోవడానికి అవకాశాలు ఇస్తారు. వెలుగుకి చీకటికి అంత తేడా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నీ కొమ్ము అక్కడ అన్నాడు నెరనమ్మి నీదు కరుణం తెరలన్నీ పారద్రోలి, అంటే ఈ చీకటి తెరలన్నీ కప్పేసాయి. నన్ను మబ్బులు కమ్మేస్తాయి కదా కొన్నిసార్లు. ఏంటి మబ్బు వేసేసింది చంద్రుని చూపెడతామంటే రంజిత్ కొన్ని అప్పటి నుంచి డాడీ మూన్ చూ డాడీ అంటే ఆడు ఎతికేస్తాడట. బయట తీసుకెళ్ళి మూన్ చూ డాడీ మూన్ ఏదని అనుకో ఎతుకుతాడు, అలాగా కనిపించదు. హల్లెలూయా. అంటే నిజంగానే కనబడుతుంది అనుకో ఆడు అటు ఇటు చూసి మొత్తం అది చూపెడతాడు. అక్కడ లేకపోతే ఏం చూపెడతాడు, ఎదుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటుంది భక్త సంఘము, నెరనమ్మి నీదు కరుణం తెరలన్నీ పారద్రోలి, అంటే ఆ వెలుగు నా మీద పడకుండా చీకటి కమ్మేసిన ఈ మబ్బులనే తెరలన్నీ పారద్రోలేలట. హల్లెలూయా. ఆ పారద్రోలానికి ఏం చేయాలట, నే కొమ్ము బోరనోది. కొమ్ము బోర అంటే ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన బోర్లో రాత్రి చెప్పాను యెహోషువ గ్రంథంలోంచి 6వ అధ్యాయం నుంచి కూడా బోరలు. కొమ్ము బోర అంటే ప్రార్థన మాట. అంటే ఎంతసేపు ఓదాలి, ఎలా ఉండాలంటే ఒక ఆల్రెడీ ప్రార్థనలో ప్రసంగం ఉండదు, బోర్లు ఎందుకు ఓదాలి అని ఒక ప్రసంగం ఉందన్నారు. అందులో చెప్పాను చాలా సంగతులు బోర్ల కోసం చెప్పాను, వాల్నైట్ ప్రార్థనలు అది కూడా ఉంది, చూసుకోండి మీరు. కాబట్టి నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుతున్నాయి, అప్పుడు తేజరిల్లుతుందంట. ఇది మనకి అసలైన సంగతి. అందుకే ఇంకో ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాత్మకమైనటువంటి పాటలు దేవుడు రాపించాడు. హల్లెలూయా. కాబట్టి మనమంతటి మనం ప్రకాశించలేం, మనమంతటి మనం వెలిగేయలేం, మనమంతటి మనం ఏమీ చేయలేం. చాలా మంది అనుకుంటారు నా దగ్గర డబ్బు దానికి ఏమైనా చేసేసుకుంటాం. ఏంటి ధనం బలం ఉంటే ఏదైనా చేసేసుకుంటాం, ఏమీ చేయలేం. డబ్బు ఉంటే మంచం కొనుక్కుంటాం, నిద్ర ఎవడు కొంటాడు? హల్లెలూయా. డబ్బు ఉంటే మొత్తానికి ఇల్లుంట్లో తినడానికి అన్నీ ఉంటాయి. మరి ఆకలిని కూడా డబ్బుతో కొనుక్కుంటావా? అవదు. అలాగే డబ్బు అవసరతలు తీరుస్తుంది, కానీ డబ్బుతోటి అన్నీ జరగవు. హల్లెలూయా. అలాగనే మనంతటితో మనకి అన్ని జరగవు. మన జీవితంలో దేవుడు రావాలి, దేవుడు పూనుకోవాలి, దేవుడు జోక్యం చేసుకోవాలి, దేవుడి వెలుగు మన మీద ప్రకాశించాలి. అందుకే భూమికి ఈ చంద్రుడు ఒక ఉపగ్రహం. సూర్యుని వెలుగు చంద్రుడి మీదకి వచ్చినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు చంద్రుడి మీదకు ఎందుకు రాదు అంటే ఇగో భూమి తిరుగుతుందని చెప్పాను కదా, ఇలా తిరుగుతున్నటువంటి భూమి ఈ సూర్యునికి చంద్రునికి మధ్యలో దొరుకుతుంది. అప్పుడు సూర్యుని వెలుగు అంతా ఈ భూమి కమ్మేస్తుంది, ఈ చంద్రుడు చీకటైపోతాడు, అప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. ఇది సైన్స్. హల్లెలూయా. అమావాస్య ఇప్పుడు చూడు క్యాలెండర్లో చూసేస్తారు వీళ్ళు, అమావాస్య ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పడు అక్కడ. హల్లెలూయా. అవును, క్యాలెండర్లో అమావాస్య ఎప్పుడు నువ్వు చూసేపాడు. అది అసలు అమావాస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చెప్పు నాకంటే కూర్చో ముందు యేసుప్రభు కాదు దేవుడి కోసం మాట్లాడుతున్నాక దేవుడి కోసం కాదు అమావాస్య కోసం మాట్లాడుకుందాం అంటే ఎవడొస్తాడు? అమావాస్య ఎప్పుడు అంటాడు అంతే, ఏ తారీఖు ఎన్నో తారీఖు ఏ రోజు ఎన్ని గంటలకు తగిలింది ఎప్పుడు దాకా పోతుంది ఈ తెలుస్తుంది దానికి. అవును ఎందుకు అమావాస్య ఎలాగొచ్చింది ఎందుకు వచ్చింది అని మాట్లాడి చెప్పంటే అది ఎక్కడ ఉంది అంటాడు, తెలియదు. అందుకే ఇలాగ మాట ఈ భూమి తిరగదని నువ్వు నమ్మడు కదా, ఈ భూమి తిరగడం వల్ల వస్తుంది అమావాస్య. హల్లెలూయా. సూర్యునికి భూమికి మధ్యన భూమి వెళ్తే చంద్రుడికి సూర్యుడికి మధ్యలోను, అప్పుడు చంద్రుడు చీకటైపోతాడు. ఇప్పుడు భక్తుడికి దేవుడికి మధ్య కూడా ఏమవుతుందంటే ఇగో మన అడ్డుబండలు, మన సొంత ఆలోచనలు, ఇంకా లోక సంబంధమైనవి సాతాని క్రియలు దేవునికి మనకి మధ్య వచ్చేస్తాయి. మరి దేవుడికి మనకి మధ్య ఉన్నప్పుడు దేవుని వెలుగు మన మీదగానే వస్తుందా? రాదు. రాకపోతే మనకి నష్టం, ప్రమాదం. అందుకని కొమ్ము బోర ఓదాలట, ఆ తెరలన్నీ పారద్రోలాలి ప్రభువా. నా సొంత ఆలోచనలో పాట ఉంటుంది మధ్యకాలంలో, కరుణగల యేసయ్య అనేటువంటి పాట. నా సొంత ఆలోచనలే కలిగించేను నష్టము. హల్లెలూయా. అవును, నా సొంత ఆలోచనలు, నీ సొంత ఆలోచనలు. కాబట్టి మన జీవితంలో సొంత నిర్ణయాలు, సొంత ఒపీనియన్, సొంత థాట్స్ చాలా నష్టాలు కలగజేస్తాయి. అందుకని దేవుని ఆలోచన చెప్పున, అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుండక ఎక్కువ ధర్మశాస్త్రం మందు ఆనందించు దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినవి ఆకువాడక, తన కాలు మందు ఫలమిచ్చు చెట్టువాడు. దుష్టులు లాగున ఉండక, గాలి చెదరగొట్టు పట్టువలే ఉందిరు. అంత నీతి మందు సభలో పాపులను ఇవన్నీ దేవుడు చెప్పాడు, వాళ్ళు నిలవరాడు. హల్లెలూయా. మొదటి కీర్తన. కాబట్టి వాడు గుర్తుపెట్టుకుని క్లోజ్ చేస్తున్నాను. ఈ నీతిశుడైనటువంటి దేవుడు ఉదయించాలనుకుంటున్నాడు మనలో. ఆయన ఉదయించాలంటే ఆయనకి ఏం కావాలట? నీ కండలు, ఆస్తి, అంతస్తులు కాదట. ఆయనను నువ్వు ప్రేమించే విధానం, ఆయన పట్ల నువ్వు ఉండేటువంటి భయభక్తులు. భయం ఉందని చెప్పేసి ఎగ్గొట్టేస్తే అది భక్తి అని అనుకుంటాడు ఆయన.
కాదు కదా. కాబట్టి భయం ఉన్నది కాబట్టి ఇగో సమయానికి అనుకూలంగా ఈ పని చేయాలి, ప్రార్థన చేయాలి, స్వాత చేయాలి, సహకరించాలి, పనుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇది భయం ఉంటే చేసే పనులు. భయం ఉందని చెప్పి ఇప్పుడు ఆపోజిట్ గా చేస్తే ఏమనుకోవాలి? దేవునికి గౌరవం లేదనుకోవాలి. దేవుడు అంటే భక్తి లేదు, గౌరవం లేదు, ఆయన మీద ప్రేమ లేదు అని ఉదయించలేడు. అప్పుడు ఉదయించకపోతే అమావాస్య నాడు చంద్రులాగి ఉండిపోతారు. అప్పుడు ఎవరు మేలు పొందలేరు, దీవించబడలేరు. కాబట్టి ఈరోజు ఈ నీతిశూడైనటువంటి దేవుడు మనలో ఉదయించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరికి ఉదయిస్తాడు, ఎవరిలో ఉదయిస్తాడంటే ఇగో ఎలాగున ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాళ్ళలో ఉదయిస్తాడు. ఒకవేళ దేవుడు ఉదయించకపోతే ఇగో ఇంత చాలా నష్టాలు పడతారు, వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారని మళ్ళా మత్తయి సువార్త 25వ వచనం కూడా మనకి లేఖనం చూపెడుతుంది. ఆయన ఉదయిస్తే దానియేలు 12:3-4 వచనాల ప్రకారంగా ఆకాశంలో జ్యోతుల వలె మనం ప్రకాశిస్తాం. అంటే మనం ప్రకాశిస్తున్నాం అంటే కొంతమంది ఆ ప్రకాశంలో ఉన్న వెలుగును పెట్టి వెలుగైన దేవుడిని తెలుసుకుంటారంట, వస్తారంట, వెంబడిస్తారంట. అంటే దేవుడు ఉదయించడం ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని మేలులు, ఎన్ని కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుడు ఉదయించాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా, భయభక్తులు లేని వ్యక్తిగా ఉండాలా? నీకు నచ్చినట్లుగానే ఉండాలా, దేవుడికి నచ్చినట్లు ఉండాలా? కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితము దేవుడికి నచ్చినట్లుగా, దేవుడు ఉదయించినట్లుగా, దేవుని శక్తి చేత, దేవుని అభిషేకం చేత మనం నింపునట్లుగా మనం కొమ్ము బూర ప్రార్థన చేత మనల్ని మనం సవరించుకుని సరిచేసుకుని అనేకులు మనలో ఉన్న ప్రకాశాన్ని, దైవ శక్తిని చూచి గ్రహించి రక్షింపబడినట్లుగా మనం మాదిరికరమైనటువంటి భక్తులుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కొద్ది నిమిషాలు ఓపికతో కొద్ది నిమిషాలు ఉండాలని